జయ శ్రీరామ్. సకల గుణాభిరామ, సర్వ పవిత్రనామ, పరమ పావననామ, సీతాహృదయ వల్లభరామ. శ్రీరామచంద్ర, నీ పేరు తలుచుకుంటేనే రామనామమే ఆనందం, రామనామమే అమృతం, రామనామమే దివ్యానందం, సచ్చిదానందం. ఇంకంతకంటే గొప్ప ఆనందమే లేదు. సచ్చిదానందం, ఓం సచ్చిదానంద. ఈ పోవడము తెలియదు, రావడము తెలియదు. చిక్కుకొని ఇరుక్కొని మాత్రం అల్లాడిది మాత్రం తెలుసు. ఆ ఇరుక్కొని నువ్వు అల్లాడుతున్నావు కనుక అందరినీ అల్లాడిస్తున్నావు. నువ్వు ఎవరెవరిని అల్లాడిస్తున్నావో నీకు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని జ్ఞానం వస్తే అందరినీ మంచిగా పెట్టుకో. అందరూ మనవాళ్లే అనుకో. పల్లెత్తు మాట మనం దూషించామంటే అది 10 ఇంతల బ్రహ్మాస్త్రమై మన మీదకి వస్తుందని స్వామి వివేకానంద స్వామి అంటాడు. ఎవరినైనా నువ్వు ద్వేషిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే ఆ రెండు కూడా బ్రహ్మాస్త్రము, పాశుపదాస్త్రం లాంటివి. గుర్తుపెట్టుకోండి. ద్వేషించడం, దూషించడం అంత మంచిది కాదు ఎవరికి, మానవులకు, అంటే జ్ఞానం ఉన్నవారికి. వివేకానంద స్వామి రాజయోగములో, పతాంజలి యోగ సూత్రాల్లో అదే చెప్తారు ఆయన. ఎవరైతే వారిలో నిత్యం విషం నింపుకొని ద్వేషం, దూషణ, అసహ్యం, అసహనం, ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం, చిందులు వేయడం, బాధించడం, పీడించడం, ఇవన్నీ చేస్తారు. హింసాయుత పద్ధతిలోకి వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా ప్రశాంతంగా ఎప్పుడు ఉండరు. ప్రశాంతత అనేది ఎక్కడో లేదు, మనలో ఉంది. అంటే మనం మారితే కానీ ప్రశాంతత రాదు. మనం మారకుండా ఇతరుల ప్రశాంతత లేదు. నేనే ఆ ప్రశాంతత నేను పోయిస్తాను, నేనే ఇది కనిపెట్టాను, నేనే ఇంత చేశాను, నేను అంత పనులు చేశాను, ఇంత పనులు చేశాను, గొప్ప గొప్ప పనులను చేశాను. ఎన్ని పనులు చేసి ఏం లాభం? ఆనందంగా, సంతృప్తిగా, ప్రశాంతంగా లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ 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 అల్లాడుతూ ఉంటే అది ఎక్కడ ప్రశాంతత? ఇంట్లో కూర్చుని హాయిగా ఆనందంగా జీవితాన్ని ఆనందిస్తుండే వాళ్ళే ప్రశాంతత కలిగిన వాళ్ళు. భౌతిక ప్రపంచంలో ఉండే బంధాలు, బాంధవ్యాలు ఎన్ని వచ్చి పీకుతున్నా, ఎన్ని వచ్చి ఏం చేస్తున్నా ఆవేశం రాకుండా ఆనందంతో జరిగేవన్నీ వాళ్ళ కాలం జరుపుతూ ఉంది. మన చేతుల్లో ఏముంది? ఇదంతా కూడా ఈశ్వరుడు ఆడించే బొమ్మలాట, పరమాత్ముడు ఆడించే తోలు బొమ్మలాట, కీలు బొమ్మలాట అని భావిస్తే ప్రశాంతత లోపల ఉంటుంది. లేదు అని ఎదురు తిరిగి కాలానికి మనం దానికి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ వెళితే చర్యకు ప్రతిచర్య. ఇది భౌతిక శాస్త్ర సూత్రం. చర్య ఉంటే ప్రతిచర్య ఉంటుంది. నువ్వు తిట్టే వాళ్ళని, నువ్వు ఒక తిట్టితే వాళ్ళు 10 ఇంతలకు నిండెత్తారు. ఎందుకు? వల్లి కన్నా గొప్ప మేధావులు కనుక నీలో ఉండేటువంటి ప్రవర్తన మార్చుకో స్వామి. మీరెవరో కానీ ఎందుకో వచ్చి ఇక్కడ అందరినీ ప్రశాంతత లేదని వీళ్ళని జడపాలని మీరు ప్రయత్నించినా వాళ్ళు చెడిపోరు, వాళ్ళ ప్రశాంతత కోల్పోరు. అదిగో ఈ ఒక్క మా బూది తప్పితే. ఈ బూతి అనేవాడికి ఇంకా అనుభూతి రాలేదు, అనుభవం రాలేదు. ఆ అనుభవం అనేది ఇంకా వానికి లోపల ఆనందాన్ని కలిగించలేదు. అందుకు కూడా అప్పుడప్పుడు నేను చాలా చెడగొడుతుంటాడు. కానీ శిష్యుడిగా వచ్చాక చేర్చుకోక తప్పదు, వాటి జ్ఞానం బోధించక తప్పదు. కనుక ఇప్పుడు నీలో ఉన్నవేమో నాకు తెలియదు, కానీ ఇవన్నీ చేసావని నాకు చెప్తూ ఉంది లోపల. ఎవరు చెప్తున్నారు? నీ లోపల ఉండేవాడు నాకు చెప్తున్నాడు. నా లోపల ఉండేవాడు నీకు ఎలా చెప్తాడు? నీ లోపల ఉన్నవాడు, నా లోపల ఉన్నవాడు, లోపల ఉన్నవాడు, అందరి లోపల ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు ఒకడే కృష్ణ పరమాత్మ, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు, పరమాత్మ. నీలో ఉన్నవాడిని నేను కదిపానంటే నీలో ఉన్నవాడంతా నాకు వచ్చి చేసి మొత్తం పూసగూర్చినట్టు చెప్తాడు. నీ స్వరూప స్వభావం ఏమిటో ఏమని అని సత్యశిష్యుడు అనడంతో ఆ వ్యక్తి ఇక ఏమనలేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా, గురుగారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే, నాయన ఈ కాలంలో అందరూ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అధిక శాతం ఉన్నారు. వాళ్ళ ప్రశాంతత చెడగొట్టుకొని ఇతరుల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా వాళ్ళని చెడగొడుతూ, వాళ్ళని పీడిస్తున్నా, వాళ్ళని బాధించి, వాళ్ళని హింసించి వద్దంటే కూడా వెళ్ళిపోయి చాలామంది ఇప్పుడు తయారవుతున్నారు. ఎందుకంటే
వాతావరణ కాలుష్యం, ఆహార కాలుష్యం, మనసు కాలుష్యం, మనసులో అనేక విధాలైనటువంటి సుఖాలు అనుభవించాలనేటువంటి తపన, ఇవన్నీ ఆనందాన్ని చెడగొడతాయి. భగవంతుడిలో మాత్రం ఉండు, ఆనందంగా ఉంటాం. భగవంతుడి గుణాల్లో ఒకటన తెలుసుకో, ఆనందంగా ఉంటాం. పరమానందంగా పరమాత్మను నీవు పూజించు, ధ్యానించు, ఆరాధించు, అనుగ్రహిస్తూ ఆయన ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రశాంతత చెడగొట్టుకోడు. సత్యం ఇది. మనం ఎన్ని నదుల్లో మునిగినామో, ఎన్ని సముద్రాల్లో మునిగినామో, ఎన్ని గుళ్ళల్లో మునిగినామో, ఎన్ని గోపురాలు దర్శించినామో, ఇన్ని లెక్క పెట్టుకునేది కాదు కావాల్సింది. ఎంతసేపు ఆ పరమాత్మ మనల్ని చూసినాడు అనేది మనకు కావాలి. ఆయన అనుగ్రహం మన పట్ల ఉంటే మనకు ఉండే సమస్యలు అన్నీ కూడా అది సమస్యలుగా అనిపించవు, విమోచనంగా అనిపిస్తాయి, బంధ విముక్తులుగా అనిపిస్తాయి. ఒక బంధం నుంచి విముక్తి కలిగింది అంటే అది ఆనందం కదా. అనేక బంధాలు ఉన్నాయి భావబంధాల మనతో. ఈ భావబంధాలు ఏర్పడినాయి, వాటికి ఆ బంధాలు తెచ్చుకొని పోతూ ఉంటే ఆనందం కదా. దీనికన్నా మించిన ఆనందం ఏం కావాలి ఇంకా? అజ్ఞానులు దుఃఖంగా భావిస్తారు. అయ్యో ఈ సంపద పోయిందే, అయ్యో ఆ సంపద పోయింది, అయ్యో అది పోయింది, ఇది పోయింది. ఏది పోతే ఏం పోయింది? వచ్చేటప్పుడు తల్లి గర్భము నుండి తానేమి తేలేదు, పోవునప్పుడు వెంట కొని పోవురది లేదు. రాజైనా అదే అన్నం తింటాడు, కూలివాడైనా అదే అన్నం తింటాడు. కాకపోతే పళ్ళెలు వాళ్ళు బంగారు పళ్ళెలు తినచ్చు, ఇతను ఏదో మట్టి పాత్రలో దీంట్లో తినచ్చు. పాత్రలు వేరే కానీ ఆహారం ఒకటే. పీల్చేది ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చొని పీల్చవచ్చు, ఏసీలో గీసీలో అనేక రకంలో పీల్చేది గాలి, అందరూ గాలే పీల్చుకుంటారు. ఇలా మానవుల యొక్క తత్వాలు ఉంటాయి. మనం గ్రహించుకొని ఏది ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నప్పుడు భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎలా మాట్లాడాలో నేర్చుకోలేనప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉండదు. నిత్యం తపిస్తూ, భయపడుతూ, బాధపడుతూ, ఆహాకారాలు చేసుకుంటూ, ఇక వైద్యశాలల చుట్టూ తిరుగుతూ బాధపడాల్సింది. అంటే ఇది విమర్శ కాదు, జ్ఞానం లేని వాళ్లకు తెలుసుకునే జ్ఞానం. ఇందులో విమర్శ ఎవరిని విమర్శించడం లేదు. కాలం ఇలా ఉంది, మానవులు అనేక మంది ఇలా ఉన్నారు. నమో నారాయణ, నమో నారాయణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. కలలో కూడా మర్చిపోకూడదు. కలలోనైనా, కలవరంలోనైనా, కలకాలం నీ పేరు తప్పితే ఇంకొకటి నేను పిలవను తండ్రి. గోవింద గోవింద.